మామూలు అనుగ్రహం సరిపోదు, భార్య బాగుండాలని చేసే పూజ లాంటి పూజ చేస్తే దీనికి రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాకు ఒక ఉపాధి వచ్చి సంస్కారం కలిగి ఒక గురువును కూడా పొంది నేను పొందలేకపోతున్నాను అని అంటే, నాలో ఇంకా వైయక్తికత, ఔపాధిక ధర్మాలు, నేను అనేటువంటి ఉనికిని నిలబెట్టుకుని పరిధితో బ్రతుకుతున్నాను అని అంటే, దట్ మీన్స్ ఇంకా గాఢంగా ఎక్కడో ఉంది కర్మ. దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి దాన్ని తొలగించి, ఆ వైయక్తికతను, ఆ పరిచ్ఛిన్నతను తొలగించి ఒక్కసారి ఆ పరిధుల్ని తీసేసి చూస్తే, విచిత్య ధీరాహ ప్రేత్య అస్మాల్లోకాదమృతా భవంతి. అసలు వాళ్ళు చనిపోయారు, విదేహముక్తి జీవన్ముక్తి కాదు, బ్రతికున్నప్పుడే వారి యొక్క బ్రతికుండడం ఎవరికంటే ఆ ప్రాణం ఆడుతూ ఉంటుంది. దట్స్ ఇట్, అంతే. ప్రాణం ఉంటుంది అంతే. ఇప్పుడు దీంట్లో లేదా ఆక్సిజన్, దీంట్లో కూడా ఉంది. లేదని చెప్పండి దీంట్లో ఆక్సిజన్ లేకపోతే ఇది ఎండిపోయి ఇది ఎప్పుడో పోతుంది. దీంట్లో ఉండవలసిన ఆక్సిజన్ ఉంది, దీంట్లో ఉండవలసినటువంటి వాయువులన్నీ ఉన్నాయి, ఇది కూడా బ్రతుకుతూనే ఉంది, మనము బ్రతుకుతూ ఉన్నాం. పెద్ద తేడా ఏంటి? మనం వీటిని కచక్కని కొరుక్కు తింటాం, మనల్ని ఎముడు లాస్ట్లో పటక్మని వాడు వేసుకుపోతాడు, అంతే. పెద్ద తేడా ఏం లేదు, ఇదేదో పెద్ద అనుకుంటున్నాం మనం. అన్నిట్లో ఉన్నాయి. అది టొమాటో, ఇది పొటాటో, అంతే. పెద్ద తేడా ఏం లేదు. అది ఆలు, ఇది లాలు, అంతే. పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ మన యొక్క స్ఫూర్తిని, మన యొక్క అవగాహనని, మన సూక్ష్మత్వాన్ని, మన అంతర్ముఖత కలిగి ఆ యథార్థ దృష్టికి మేలుకున్నప్పుడు మనలో ఆ నేను అనేటువంటి వైయక్తికత పడిపోతుంది. ఇట్ ఈజ్ ఆ సమిష్టిత్వం, ఆ టోటాలిటీ, ఆ యొక్క పరిపూర్ణత మనిషికి సిద్ధిస్తుంది. ఆ వ్యక్తికి అతనే ఆ పరిపూర్ణమై బ్రతుకుతుంటాడు. అందుకనే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. స్వామి, ఆ స్థితిలో ఎలా ఉంటుంది? ఆ పరిపూర్ణమై ఉన్నటువంటి స్థితిని అసలు ఎలాగ మనం చేయొచ్చు? ఎలా ఉంటుంది? నేను ఎందుకు చెప్పి మీరు దాన్ని ఊహించుకోవాలా? ఆ స్థితిని పొందడమే, మీరై ఉన్నారు కదా. అది ఎలా ఉంటుందని, స్వామి నేను ఎలా ఉన్నాను అని అడిగాడు అనుకోండి, బాగున్నావయ్యా అన్నాను. అలా కాదు, చెప్పండి, ఇంకో మాట చెప్పండి, నేను ఎలా ఉన్నాను. ఓ నువ్వు ఎలా ఉన్నావా? ఇట్రా, తీసుకెళ్ళాను వాడిని, అద్దం ముందు నిలబెట్టాను, చూసుకో అన్నాను. ఎప్పుడైతే వాడిని అద్దంలో చూసుకున్నాడో, నేను ఎలా ఉన్నాను అనే ప్రశ్న వాడికి ఇంకా కలగదు, ఎలా ఉన్నానని అడగాలనేటువంటి భావన వాడికి కలగదు. ఇంకొకడు ఎంత చెప్పినా వాడికి అవగతమైనంతగా వాడు చెప్పలేడు. అలాగనే మిమ్మల్ని మీకు చూపించగలిగితే, మిమ్మల్ని మీ స్థితిలో కూర్చోబెట్టగలిగితే, అది ఎలా ఉంటుందనేది నేను చెప్పినా అది అల్పమే అవుతుంది. అది మీరే పొందవలసిన స్థితి. అది అర్థమైందే? అది మీరై మీకై, అది మీరుగా దాన్ని అనుభూతి పొందవలసినటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ ఆ అనుభూతిని కలగనివ్వకుండా చేసేది వైయక్తికత. ఆ వ్యక్తిగతమైనటువంటిది ఒక ఔపాధికం, ఒక ఇండివిజువల్ ఎంటిటీ నేను అనేది పొడుచుకున్నప్పటి నుంచి మొత్తం సంసారం నడుస్తుంది. భగవంతుడి వల్ల సంసారం నడవదండి. భగవంతుడు ఏమీ చేయడు. నిష్క్రియ, నిరంజన, నిరాశ్రయ, నిర్గుణ, నిరామయ. అసలు భగవంతుడికి ఏం సంబంధం లేదు. మరి మీరు అన్ని భగవంతుడే అంటున్నారు కదా అంటే, భగవంతుడే అని అన్ని అన్నప్పుడు అర్థం ఏంటి? నువ్వే అని అర్థం అక్కడ. దట్స్ ఇట్. అక్కడ భగవంతుడు ఏమీ చేయడు. పుణ్యము లేదు. నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా తీర్థం నా మంత్రో, నా తీర్థం నా యజ్ఞం, ఏమీ లేదు. పరమాత్మ నిష్కళంకం. అదే నేనై ప్రకాశిస్తున్నాను. కాబట్టి ఆ స్థితికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద నవ్వు కింద ఉంటుంది, బాగా నవ్వులాటగా ఉంటుంది. ఒకసారి విశాఖపట్నంలో కైలాసగిరి అని ఒకటి ఉంది. అయితే ఆ కైలాసగిరి ఎక్కి ఒకసారి వెళ్ళాం మేము. వెళ్తే ఆ కైలాసగిరిలో ఆ ట్రైన్ తిరుగుతూ ఉంది చుట్టూతా. చిన్నపిల్లలందరూ ఎక్కున్నారు. ఆ ట్రైన్ అలా తిరుగుతూ ఉంది, ఆ బేబీ ట్రైన్ చిన్నది. దాంట్లో పిల్లలందరూ నిలబడున్నారు, ఇచ్చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులందరూ కూడా బయట నిలబడి చూస్తున్నారు. అందులో ఒక ఆయన 55 ఏళ్ళు ఆయన ఎక్కి కూర్చున్నాడు. దాంట్లో 55 ఏళ్ళు ఆయన కూర్చున్నాడు. ఫన్నీగా ఉంది నాకు. ఆ ట్రైన్ తిరుగుతూ ఉంది, ఆయన కూడా అందులో కూర్చోన్నాడు ఇలాగా. ఈ పిల్లలు కూడా కూర్చొని అంతా చూస్తున్నారు, ఈయన అలా కూర్చో ఉన్నాడు. ఆయన దిగిన తర్వాత నేను మామూలుగా వెళ్ళాను, ఏమండి మీరు యువర్ గ్రోన్ అప్, మీరు 55 ఏళ్ళు, మీరు అందులో ఎక్కి కూర్చుని ఏం చేస్తున్నారన్నారు. మీరు అక్కడ నిలబడి ఏం చేశారని అడిగాడు ఆయన.
నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను అందులో కూర్చొని మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తాను. మీరేమనుకున్నారు? నేను నిలబడున్నానని మీరు అనుకున్నారు, నేను తిరుగుతున్నానని మీరు అనుకున్నారు. అంతా మీది. నేను చూసేది మటుకు మిమ్మల్ని. నాకేంది ట్రైన్లో ఉన్నానా తిరుగుతున్నా నాకేమి లేదన్నాడు ఆయన. నేను అనుకున్నాను ఇతను పాపం మెచ్యూరిటీ లేదేమో, అలా వెళ్ళి ఎక్కాడేమో పాపం, ఎందుకు అలా ఎక్కాడు, అందరూ కూడా చూస్తున్నారు ఆయన్ని, ఒకలాగా చూస్తున్నారని. ఆయన అన్నారు, అందరూ నన్ను చూస్తున్నారు, నేను అందరినీ చూస్తున్నాను. వాళ్ళు అక్కడుండి చూస్తున్నారు, నేను ఇందులో ఉండి చూస్తున్నాను, పెద్ద తేడా ఏమిటి అన్నాడు ఆయన. వాట్ ఈస్ ది బిగ్ డీల్ అన్నాడు ఆయన. కాదండి, మీరు అందులో కూర్చోవడం సమంజసమేనా అని అడిగాను. నువ్వు అక్కడికి రావడం సమంజసమేనా, నువ్వు సన్యాసి, నువ్వు వచ్చావు, నీకు అవసరం ఏంటి ఇక్కడ? అంత దూరం వెళ్తే ఇంక అసలు నిజమే కదా. వాళ్ళెవరో పిల్లలు ఆడుకునే దగ్గర నేను నిలబడ్డా, నాకు అవసరం లేదు. ఒకవేళ వెళ్ళాను, వాడెవడో ఎక్కాడు, నాకెందుకు, నేను వెళ్ళి వాడిని కెలకడం ఎందుకు, వాళ్ళు నువ్వు రావడం అవసరమా నన్ను అడిగితే ఇంక నేనేం చెప్తాను. ఇంకా మూలానికే మోసం, మొదటికే మోసం అంటారు. కాబట్టి ఇక్కడ ఆ వైయక్తికత, ఆ ఇండివిజువల్ ఎంటిటీ అనేది కనుక నిలబడితే ఇవన్నిటిని గ్రాఫ్లు గీస్తూ ఉంటుంది. దట్స్ ఇట్, దాని పనే అది. ఆ ఎంటిటీ అనేటువంటిది వచ్చిన తర్వాత ఎలాగ వాళ్ళు సఫర్ అవుతారనే దాన్ని ఇక్కడ 3వ అధ్యాయంలో మనకు కేనోపనిషత్తు ఒక చిన్న ఆఖ్యాయిక, అంటే ఒక కథ, ఒక కథాంశం ద్వారా చెప్తారు.